మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు బుధవారం అత్యంత శక్తివంతమైన రోజు. ఎందుకంటే ఇది నవరాత్రులలో 3వ రోజు. నవరాత్రులలో వచ్చే బుధవారం రోజు తులసి చెట్టు దగ్గర ఒక పని చేస్తే మీ జీవితమే మారిపోతుంది. ఈ రోజున మీరు చేయబోయే ఒక చిన్న పని మీ తలరాతను మార్చేస్తుంది. మీ జీవితం పట్టిందల్లా బంగారంగా మారుతుంది. మీరు పడుతున్న కష్టాలు, అనుభవిస్తున్న దరిద్రం మొత్తం తొలగిపోయి ఐశ్వర్యం మీ ఇంట్లోకి ప్రవహిస్తుంది. సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి స్వరూపమైన తులసి మొక్క దగ్గర ఈ చిన్న పరిహారం పాటిస్తే చాలు, బిచ్చగాడు కూడా కోటీశ్వరుడిగా మారడం ఖాయం. చాలామంది జీవితంలో డబ్బు లేక ఎన్నో అవమానాలు పడుతూ ఉంటారు. అప్పుల బాధతో కుమిలిపోతూ ఉంటారు. ఏం చేయాలో, ఎలా గట్టెక్కాలో తెలియక సతమతమవుతూ ఉంటారు. అలాంటి వారందరికీ ఇది ఒక అద్భుతమైన దివ్యమైన అవకాశం. ఈ పరిహారం చేయడానికి పెద్దగా ఖర్చేమీ ఉండదు. కేవలం మీ ఇంట్లో ఉండే వస్తువులతోనే మీ విధిని మార్చుకోవచ్చు. దీనికి కావాల్సిందల్లా భక్తి, శ్రద్ధ మరియు పరిపూర్ణమైన నమ్మకం. మన అందరి ఇళ్లల్లో తులసి మొక్క ఉంటుంది. తులసి మొక్కను హిందువులు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. దైవ స్వరూపంగా భావించి పూజిస్తారు. మతపరమైన దృక్కోణం నుండి హిందూ మతంలో తులసికి చాలా ముఖ్యమైన స్థానం ఇవ్వబడింది. తులసిని విష్ణువుకు ప్రీతిపాత్రమైనదిగా కూడా చెప్తూ ఉంటారు. హిందువులు నిర్వహించే అనేక పవిత్రమైన పనులలో తులసి పూజకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. తులసి ఆకులు లేకుండా విష్ణువు పూజ అసంపూర్ణంగా ఉంటుందని నమ్ముతూ ఉంటారు. తులసి లేకుంటే శ్రీహరి ఆనందించడని ధర్మశాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఇంట్లో తులసి మొక్కను నాటడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు, ఐశ్వర్యము పెరుగుతాయని చెప్తూ ఉంటారు. తులసి మొక్కలో విష్ణువు, లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతూ ఉంటారు. శాస్త్రాల ప్రకారం స్నానం చేయకుండా తులసి మొక్కను వాడకూడదు. ఆకులను కొయ్యరాదు. తులసి ఆకులను ఉదయం లేదా పగలు మాత్రమే తెంపుకోవాలి. సూర్యాస్తమయం తర్వాత పొరపాటున కూడా తులసి ఆకులను మొక్క నుంచి కట్ చేయవద్దు. తులసిని సజీవంగా ఉంచిన చోట విష్ణువు మరియు లక్ష్మి అనుగ్రహిస్తారని విశ్వాసం. అటువంటి ఇంటిలో ఎల్లప్పుడూ ఆనందము మరియు శ్రేయస్సు ఉంటుంది. ఏకాదశి మరియు ఆదివారం మినహా మిగతా రోజుల్లో తులసి చెట్టుకు నీరు పోయండి. తులసి మొక్కకు నిత్యం పూజ చేయండి. సాయంత్రం తులసి ముందు దీపం ఉంచటం ద్వారా మీ కుటుంబానికి మేలు జరుగుతుంది. ఆదివారాలు, ఏకాదశి లేదా పవిత్రమైన రోజులలో తులసి మొక్కను నాటొద్దు. తులసి చెట్టు ఉంచిన ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచుకోండి. పురాణాల్లోనూ దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. తులసి స్వయంగా శ్రీ మహాలక్ష్మి స్వరూపం. అందుకే శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరం. అలాంటి మహిమాన్వితమైన తులసి మొక్కకు బుధవారం రోజున చేసే పూజకు విశేషమైన ఫలితం ఉంటుంది. బుధవారం వినాయకుడికి అలాగే శ్రీ మహావిష్ణువు కూడా ప్రీతిపాత్రమైన రోజు. తులసి శ్రీ మహావిష్ణువుకు అత్యంత ఇష్టమైనది. అందుకే బుధవారం రోజు తులసికి చేసే ఈ పరిహారం తక్షణమే ఫలితాలను ఇస్తుంది. మీ ఆర్థిక సమస్యలను మూలంతో సహా పెగిలించి వేస్తుంది. ఇంతకీ రేపు బుధవారం తులసి చెట్టు మొదట్లో ఏం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఒక పవిత్రమైన కథను విందాం. ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం లక్ష్మీదేవియే నమః అని కామెంట్ చేయండి. ఒకనొకప్పుడు అనంతమైన పాల సముద్రంలో 1000 పడగల ఆదిశేషిని మృదువైన పాన్పుపై శ్రీ మహావిష్ణువు, శ్రీ మహాలక్ష్మీదేవితో కలిసి ఆసీనులై ఉన్నారు. ఆ ప్రశాంతమైన దివ్యమైన వాతావరణంలో సృష్టి యొక్క లయబద్ధమైన సంగీతం ఓంకార నాదంలా వినిపిస్తోంది. ఆ సమయంలో ఆకాశ మార్గంలో తన బంగారు రెక్కలను టపటపలాడిస్తూ 1000 సూర్యుల కాంతితో మెరుపు తీగల వినతాసుతుడైన గరుత్మంతుడు అక్కడికి విచ్చేశాడు. దూరం నుండే జగద్రక్షకుడైన శ్రీహరికి, జగన్మాత అయిన శ్రీ మహాలక్ష్మీదేవికి భక్తితో వినమ్రంగా ప్రణమిల్లి వారి సమీపానికి చేరాడు. కానీ అతని కళ్ళల్లో ఎప్పటిలాంటి తేజస్సు లేదు. ఏదో తెలియని ఆవేదన, ఒక తీవ్రమైన జిజ్ఞాస, ఒక తీరని సందేహం అతని ముఖంలో ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నాయి. యోగ నిద్రలో ఉన్న విష్ణుమూర్తి తన కమలాల వంటి కళ్ళు తెరిచి చిరునవ్వుతో, ఓ పక్షిరాజా, స్వాగతం. నీ రాక మాకు ఆనందాన్నిచ్చింది. కానీ నీ ముఖంలో ఏదో తెలియని కలవరం, ఒక ప్రశ్న దాగి ఉన్నట్టు కనిపిస్తోంది. నీ సందిగ్ధతకు కారణమేమిటి? నీ మనసును తొలిచివేస్తున్న ఆ సందేహం ఏమిటి? నిస్సంకోచంగా అడుగు అని ప్రేమగా పలికారు. అప్పుడు గరుత్మంతుడు చేతులు జోడించి దగ్ధ స్వరంతో, ప్రభు జగద్రక్షక, నేను ఇప్పుడే భూలోకం నుండి వస్తున్నాను.
అక్కడ ఎందరో మహర్షులను చూశాను. వారు రోజూ స్నానం చేస్తారు, తమ శరీరాలను శుభ్రపరుచుకుంటున్నారు. వారికి స్నానం యొక్క ప్రాముఖ్యత తెలుసు. కానీ వారి జీవితాలు మాత్రం అంతులేని కష్టాలతో, తీరని దుఃఖాలతో, వదలని దరిద్రంతో నిండి ఉన్నాయి. ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసినా వారి దరిద్రం ఎందుకు తీరటం లేదు? వారి దుస్థితికి, అంతులేని కష్టాలకు కారణం ఏమిటి? అసలు స్నానం చేయడానికి సరైన పద్ధతి ఏమిటి? దాని వెనుక ఉన్న రహస్యం ఏమిటి అని ఆర్తిగా అడిగాడు. ఆ తర్వాత కరుణామయి అయిన లక్ష్మీదేవి వైపు తిరిగి, అమ్మా జగన్మాత, భూలోకంలో ఎందరో స్త్రీలు రోజూ తలస్నానం చేసి నిన్ను భక్తి శ్రద్ధలతో పూజిస్తారు, నీ నామాన్ని స్మరిస్తారు. అయినా వారి ఇళ్లల్లో నీ కరుణా కటాక్షాలు ఎందుకు ఉండవు? వారి పూజలలో లోపం ఎక్కడుంది? వారి జీవితాలు ఎందుకు అశాంతితో, దరిద్రంతో నిండి ఉన్నాయి అని తన సందేహాన్ని వెళ్ళబుచ్చుకున్నాడు. రుక్మంతుని ప్రశ్నలకు శ్రీహరి మందహాసంతో, పక్షిరాజా, నీ ప్రశ్నలు కేవలం నీవి కావు, యావత్ మానవాళివి. స్నానం కేవలం శరీరాన్ని శుభ్రపరిచే క్రియ కాదు. అది మనస్సును, ఆత్మను శుద్ధి చేసి దైవ కార్యాలకు అర్హతను కలిగించే ఒక పవిత్రమైన యజ్ఞం. కానీ సరైన సమయం, సరైన పద్ధతి, సరైన మంత్రం పాటించకపోతే ఆ యజ్ఞఫలం దక్కదు. నీ సందేహాలన్నీ తీర్చే ఒక అద్భుతమైన కథ చెప్తాను. ఈ కథను విన్నవారికి సకల తీర్థాలలో స్నానం చేసిన పుణ్యం లభిస్తుంది. శ్రద్ధగా విను అని చెప్పి ఒక అద్భుతమైన కనువిప్పు కలిగించే కథను ప్రారంభించారు. ప్రాచీన కాలంలో మధ్యదేశంలో అత్యంత ధనవంతుడైన ఒక వర్తకుడు ఉండేవాడు. అతని సంపదకు అంతులేదు. అతని భవనం ఒక రాజప్రసాదాన్ని తలపించేది. ఆయనకు 3 కుమార్తెలు, అప్సరస్సులను తలదన్నే అపురూప సౌందర్యవంతులు. వారికి ఏ లోటు రాకుండా, వారు అడిగినది కాదనకుండా, కాలు కింద పెట్టకుండా పెంచాడు. కానీ వారికి భౌతికమైన ఐశ్వర్యాన్ని పెంచే తొందరలో జీవితానికి అసలైన మార్గనిర్దేశం చేసే ధర్మశాస్త్రాల జ్ఞానాన్ని, సనాతన సాంప్రదాయాల విలువలను అందించటంలో పూర్తిగా విఫలమయ్యాడు. కాలక్రమేణా ఆ 3 అమ్మాయిలకు నగరంలోని మరో 3 అత్యంత సంపన్న కుటుంబాలకు చెందిన యువకులతో అత్యంత వైభవంగా వివాహాలు జరిపించాడు. అత్తవారింట్లో అడుగుపెట్టిన ఆ 3 కోడలను మహాలక్ష్మిలా చూసుకున్నారు. కానీ పుట్టింట్లో అలవడిన ఒక చెడ్డ అలవాటు, ఒక దుర్లక్షణం వారిని నీడలా వెంటాడింది. వారు ఉదయం సూర్యుడు నడినెత్తికి వచ్చిన పక్షులు తమ గూళ్లకు తిరిగి వచ్చే సమయం అవుతున్నా నిద్ర లేచేవారు కాదు. అలా ఆలస్యంగా నిద్రలేచి కొన్నిసార్లు స్నానం కూడా చేయకుండానే అపవిత్రమైన శరీరంతో రాత్రిపూట బట్టలతోనే వంటగదిలోనికి వెళ్ళి భోజనం చేసేవారు. పూజలు, పునస్కారాలంటే వారికి అస్సలు ఆసక్తి అనేది ఉండేది కాదు. అత్తమామలు, ఇంట్లోని పెద్దవారు ఎంత సున్నితంగా ప్రేమగా చెప్పినా వారి ప్రవర్తనలో మార్పు రాలేదు. వారి దృష్టిలో జీవితం అంటే కేవలం సుఖభోగాలే, నియమ నిబంధనలు లేని స్వేచ్ఛాయుత జీవనమే. కొన్నాళ్లకు విధి తన ప్రళయ నాటకాన్ని ప్రారంభించింది. ఆ 3 కుటుంబాలలో అశుభాలు, ఊహించని కష్టాలు మొదలయ్యాయి. లాభాలతో కలకలలాడిన వ్యాపారంలో నష్టాలు రావటం, పెట్టిన పెట్టుబడులు మునిగిపోవటం, నమ్మిన వారు మోసం చేయటం, అంతులేని అప్పుల పాలు కావటం జరిగాయి. రాజభవంతులు బతికిన వారు కటిక పేదరికంలోనికి, వెలుగులేని సాధారణ గుడిసెలోనికి మారిపోయారు. ఆ కష్టాలను భరించలేక ఆ 3 సోదరీమణులు తమ భర్తలను, అత్తమామలను నిందిస్తూ వారిని వదిలేసి తిరిగి పుట్టింటికి చేరుకున్నారు. వారిని ఆ స్థితిలో చూసి తండ్రి గుండె తరుక్కుపోయింది. కానీ ప్రేమతో వారిని ఆదరించాడు. అయితే ఇక్కడ కూడా వారి దినచర్య మారలేదు. ఆలస్యంగా నిద్రలేవటం, అశుభ్రంగా ఉండటం, పూజలు చేయకపోవటం వంటివి కొనసాగించారు. విచిత్రంగా ఎప్పుడైతే వారు పుట్టింట్లో అడుగుపెట్టారో అప్పటి నుండి తండ్రి వ్యాపారంలో కూడా ఊహించని నష్టాలు మొదలయ్యాయి. అపారమైన ఐశ్వర్యం కళ్ళ ముందే కరిగిపోతూ ఉంటే ఆ వర్తకుడు తల్లడిల్లిపోయాడు. తన జీవితంలో ఎన్నడూ చూడని కష్టాలను చూసి ఒక రాత్రి నిస్సహాయ స్థితిలో ఆకాశం వైపు చూస్తూ, ఓ భగవంతుడా, నా తప్పేమిటి? ఈ విపత్తు నుండి నన్ను కాపాడు అని కన్నీళ్లతో ప్రార్థించాడు. కొన్ని రోజుల తర్వాత ఒక దివ్య తేజస్సుతో, ముఖంలో బ్రహ్మ వర్చస్సుతో ఒక సాధువు అతని ఇంటి ముందుకు వచ్చాడు. ఆ వచ్చింది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే. ఆయనను చూడగానే వర్తకుడి మనసు చెప్పలేని శాంతితో నిండిపోయింది. సాధువు పాదాలు కడిగి ఆసనం వేసి తన గోడును, తన కుమార్తెల దౌర్భాగ్యాన్ని వెళ్ళబోసుకున్నాడు.
సాధువు తన దివ్య దృష్టితో జరిగిందంతా కూడా గ్రహించి గంభీరమైన స్వరంతో, వత్స, నీ కష్టాలకు, నీ కుమార్తెల దౌర్భాగ్యానికి కారణం మరెవరో కాదు, వారి అలవాట్లే. వారు ఆలస్యంగా స్నానం చేయటం, అశుచిగా ఉండటం వల్ల వారి చుట్టూ దౌర్భాగ్యం, ప్రతికూల శక్తి అనే ఒక నల్లటి నీడ, ఒక అదృశ్యమైన చీకటి ఆవరించింది. ఆ నీడ వారు ఎక్కడికి వెళ్తే అక్కడికి వ్యాపిస్తోంది అని చెప్పారు. సూర్యోదయం తర్వాత స్నానం చేయటం వల్ల వారి శరీరంలో, వారి చుట్టూ ఏర్పడిన ఆ ప్రతికూల శక్తి వారి అత్తవారింటి ఐశ్వర్యాన్ని, ఇప్పుడు నీ ఐశ్వర్యాన్ని కూడా హరిస్తుందని స్పష్టంగా వివరించారు. ఆ మాటలు వజ్రాయుధంలా వారి హృదయాలను తాకగా ముగ్గురు సోదరీమణులు పశ్చాత్తాపంతో కుమిలిపోయి సాధువు పాదాలపై పడి క్షమించమని, ఒక మార్గం చూపించమని వేడుకున్నారు. అప్పుడు ఆ సాధువు స్నానం వెనుక ఉన్న దివ్య రహస్యాలను, దానిలోని శాస్త్రీయతను, దాని అద్భుత ఫలితాలను వివరించడం మొదలుపెట్టారు. స్నానాలు ప్రధానంగా 4 రకాలు. అవి బ్రహ్మస్నానం, దైవస్నానం, ఋషి స్నానం మరియు మానవ స్నానం. వీటికి భిన్నమైనది దానవ స్నానం. అది సర్వనాశనానికి హేతువు అని చెప్పారు. బ్రహ్మస్నానం, ఇది సూర్యోదయానికి 1:30 గంటల ముందు, అంటే బ్రహ్మ ముహూర్తంలో చేసేది. ఈ సమయంలో విశ్వమంతా దివ్య శక్తితో, ప్రాణశక్తితో నిండి ఉంటుంది. ఈ సమయంలో దేవతలను, గురువులను స్మరిస్తూ స్నానం చేస్తే సకల పాపాలు హరించి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యము, జ్ఞానము, శాంతి కలుగుతాయి. ఇది స్నానాలలోకెల్లా ఉత్తమమైనది. రెండవది దేవస్నానం. ఉదయం 5 నుండి 6 గంటల మధ్య గంగా, యమున వంటి పవిత్ర నదులను, ఇష్టదైవాన్ని స్మరించుకుంటూ చేసే స్నానం ఇది శరీరంలో సానుకూల శక్తిని ప్రవహింపజేసి లక్ష్మీదేవి కటాక్షాన్ని, సకల భోగభాగ్యాలను కలిగిస్తుంది. మూడవది ఋషి స్నానం. ఆకాశంలో నక్షత్రాలు ఇంకా మినుకుమంటున్న సమయంలో చేసే స్నానం ఇది మానసిక ప్రశాంతతను, ఒత్తిడి నుండి విముక్తిని, ధ్యాన స్థితిని, అతేంద్రియ శక్తులను కూడా అందిస్తుంది. నాలుగవది మానవ స్నానం. అంటే ఉదయం 6 నుండి 8 గంటల మధ్య సూర్యోదయం సమయంలో లేదా ఆ వెంటనే చేసే స్నానం. ఇది సాధారణమైనది అయినప్పటికీ రోజంతా ఉత్సాహంగా, చురుకుగా, ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది. కానీ ఉదయం 8 గంటల తర్వాత శరీరానికి బద్ధకం ఆవహించిన తర్వాత చేసే స్నానాన్ని దానవ స్నానం అంటారు. ఇది అత్యంత అశుభకరమైనది మరియు శాస్త్ర నిషిద్ధం. ఈ సమయంలో వాతావరణంలో ప్రతికూల శక్తులు ఎక్కువగా ఉంటాయి. ఈ సమయంలో స్నానం చేసే వారిలో సోమరితనం, కోపము, చిరాకు, అనారోగ్యము, ప్రతికూల ఆలోచనలు పెరిగి వారి చుట్టూ ప్రతికూల శక్తులు చేరతాయి. అవే వారి దౌర్భాగ్యానికి, దరిద్రానికి, కుటుంబ కలహాలకు, అనారోగ్యానికి కారణమవుతాయి. ఆ తర్వాత సాధువు స్నానం చేసేటప్పుడు పఠించాల్సిన ఒక అత్యంత శక్తివంతమైన సకల పాపహరణ మంత్రాన్ని ఉపదేశించారు. గంగే చ యమునే చేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు. దీని అర్థం, ఓ గంగా, యమున, గోదావరి, సరస్వతి, నర్మదా, సింధు, కావేరి నదుల్లారా, మీరందరూ ఈ జలాల్లోనికి ఆవహించి దీనిని పవిత్రం చేయండి అంటూ ఈ మంత్రాన్ని భక్తితో స్మరిస్తూ స్నానం చేస్తే 7 నదులలో స్నానం చేసిన పుణ్యఫలం దక్కుతుందని, గ్రహదోషాలు, తెలిసి తెలియక చేసిన పాపాలు తొలగిపోయి అదృష్టము, ఐశ్వర్యము, సౌభాగ్యము వరిస్తాయని వివరించారు. ఈ దివ్య జ్ఞానాన్ని పొందిన ఆ ముగ్గురు సోదరీమణులు తమ తప్పును తెలుసుకొని అత్తవారింటికి తిరిగి వెళ్ళి బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రలేచి ఆ పవిత్ర మంత్రాన్ని పఠిస్తూ స్నానమాచరించి భక్తి శ్రద్ధలతో పూజలు చేయటం ప్రారంభించారు. వారిలోని ఈ మార్పు వారి ఇంటి వాతావరణాన్ని మార్చేసింది. క్రమంగా వారి చుట్టూ ఉన్న చీకటి తొలగిపోయి దివ్యమైన కాంతి ప్రవేశించింది. కొద్ది కాలంలోనే వారి కుటుంబాలలో తిరిగి సంతోషము, ఐశ్వర్యము వెల్లివిరిశాయి అని ఈ కథను చెప్పు విష్ణుమూర్తి మౌనంగా ఉండగా ఐశ్వర్య దేవత అయిన లక్ష్మీదేవి కరుణతో, గరుడా, ఎక్కడైతే ఆలస్యం, అశుభ్రత, బద్ధకము, క్రమశిక్షణ రాహిత్యం ఉంటాయో అక్కడ నేను క్షణం కూడా నిలవను. ఎక్కడైతే సూర్యోదయంతో పాటు జాగరణ, స్నానంతో శుచి, భగవన్నామ స్మరణ ఉంటాయో అక్కడే నేను స్థిరంగా ఆనందంగా నివసిస్తాను అని చెప్పింది. గరుత్మంతుడు ఆనందంతో, జ్ఞానోదయంతో వారికి ప్రణమిల్లాడు. కాబట్టి మనం కూడా
ఆలస్యాన్ని వీడి సూర్యోదయానికి ముందే స్నానం చేసి పవిత్రమైన మనస్సుతో భగవంతుణ్ణి ఆరాధిస్తే మన జీవితాలు కూడా సుఖ సంతోషాలతో ఐశ్వర్యంతో నిండి ఉంటాయి. వీడియోలోకి వస్తే ఈ పరిహారం చేయడానికి కావలసినవి చాలా సామాన్యమైనవి. మీకు ₹1 బిళ్ళ, కొద్దిగా పసుపు, 2 లవంగాలు కావాలి. ఈ 3 వస్తువులు మీ జాతకాన్ని మార్చగల శక్తిని కలిగి ఉన్నాయి. ₹1 బిళ్ళ లోహంతో చేయబడింది. లోహం స్థిరత్వాన్ని సూచిస్తుంది. ఇది ధనాన్ని ఆకర్షించే శక్తిని కలిగి ఉంటుంది. పసుపు ఎంతో శుభప్రదమైనది. ఇది గురుగ్రహ అనుగ్రహాన్ని అందిస్తుంది. ప్రతికూల శక్తులను నాశనం చేస్తుంది. ఇక లవంగాలు తంత్రశాస్త్రంలో ధనాకర్షణకు విరివిరిగా ఉపయోగిస్తారు. ఇవి సానుకూల శక్తిని, ఐశ్వర్యాన్ని మన వైపు ఆకర్షిస్తాయి. ఈ 3 వస్తువులను కలిపి తులసి మొక్క దగ్గర మనం ఒక ప్రత్యేకమైన పద్ధతిలో ఉంచినప్పుడు వాటి శక్తి 100 రెట్లు పెరుగుతుంది. ఈ పరిహారాన్ని బుధవారం ఉదయాన్నే సూర్యోదయమైన తర్వాత చేయాలి. ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. ముందుగా మీ పూజ గదిలో దీపం వెలిగించి మీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోవాలి. ఆ తర్వాత మీరు తీసుకున్న ₹1 బిళ్ళను శుభ్రంగా కడగాలి. దానికి పసుపు, కుంకుమ బొట్లు పెట్టాలి. ఇప్పుడు ఆ ₹1 బిళ్ళను, 2 లవంగాలను మీ కుడి చేతిలో పట్టుకుని తులసి మొక్క దగ్గరకు వెళ్ళాలి. తులసి మొక్కకు ముందుగా నమస్కరించుకోవాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 3 సార్లు జపించాలి. ఆ తర్వాత ఓ తులసి మాత, లక్ష్మీ స్వరూపిణి, నా కష్టాలను తొలగించి మా ఇంట్లో సిరి సంపదలు నిండేలాగా ఆశీర్వదించు తల్లి అని మనస్ఫూర్తిగా వేడుకోవాలి. మీ చేతిలో ఉన్న ₹1 బిళ్ళ, లవంగాలను తులసి మొక్కకు చూపిస్తూ మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోవాలని, మీకు రావాల్సిన డబ్బు రావాలని, అప్పులన్నీ తీరిపోవాలని, మీ వ్యాపారంలో లాభాలు రావాలని, ఉద్యోగంలో ప్రమోషన్స్ రావాలని, మీ మనసులో ఉన్న కోరిక ఏదైనా సరే దానిని చెప్పుకోవాలి. ఇలా ప్రార్థించిన తర్వాత తులసి మొక్క మొదట్లో మొక్క వేర్లకు ఎలాంటి హాని కలగకుండా మీ వేలుతో కానీ లేదా ఒక చిన్న పుల్లతో కానీ ఒక చిన్న గొయ్యి తీయాలి. ఆ గోతిలో మీరు చేతిలో పట్టుకున్న ₹1 బిళ్ళను, 2 లవంగాలను ఉంచాలి. వాటిని ఉంచిన తర్వాత మట్టితో ఆ గోతిని పూర్తిగా కప్పేయాలి. మీరు వస్తువులను భూమిలో పాతిపెట్టారని ఎవరికీ తెలియకూడదు. ఇది చాలా రహస్యంగా చేయాల్సిన పరిహారం. ఇలా చేసిన తర్వాత ఒక చెంబుతో తులసి మొక్కకు నీళ్లు పోయాలి. ఆ తర్వాత తులసి మొక్కకు 3 ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణలు చేస్తున్నంతసేపు మీ ఆర్థిక అభివృద్ధి గురించి ఆలోచిస్తూ లక్ష్మీదేవిని ప్రార్థించాలి. ఈ చిన్న పరిహారం చేయటం వల్ల ఏం జరుగుతుందంటే, మీరు భూమిలో పాతిపెట్టిన ఆ ₹1 బిళ్ళ ఒక ధన ఆకర్షణ యంత్రంలా పనిచేయటం మొదలు పెడుతుంది. తులసి మొక్కలో ఉండే దైవిక శక్తి, పసుపులో ఉండే శుభశక్తి, లవంగాలలో ఉండే ఆకర్షణ శక్తి అన్నీ కలిసి ఆ ₹1 బిళ్ళను శక్తివంతం చేస్తాయి. అది భూమిలో ఉన్నంతకాలం విశ్వంలో ఉన్న ధనశక్తిని మీ ఇంటి వైపు ఆకర్షిస్తూనే ఉంటుంది. మీ కష్టాలు నెమ్మదిగా తొలగిపోవటం మీరు గమనిస్తారు. డబ్బుకు సంబంధించిన ఏదో ఒక శుభవార్త మీకు అందుతుంది. ఆగిపోయిన పనులు మళ్ళీ మొదలవుతాయి. ఊహించని మార్గాల నుండి డబ్బు చేతికి అందుతుంది. మీ ఇంట్లో డబ్బు నిలవటం మొదలవుతుంది. క్రమంగా మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడి మీరు కోటీశ్వర్లు అయ్యే మార్గాలు మీకు కనిపిస్తాయి. తులసి మొక్క సామాన్యమైనది కాదు, అది కల్పవృక్షం లాంటిది. దాన్ని మనం ఎలా పూజిస్తే అది మనకు అలాంటి ఫలితాలనే ఇస్తుంది. బుధవారం రోజున ఈ పరిహారం చేయటం ద్వారా మీరు కేవలం డబ్బునే కాదు, మీ జీవితంలోనికి సుఖాన్ని, శాంతిని, కీర్తి ప్రతిష్టలను కూడా ఆహ్వానిస్తారు. మీ ఇంట్లో ఎప్పుడూ శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి. మీ పిల్లలు బాగా చదువుకుంటారు, వృద్ధిలోనికి వస్తారు. భార్యాభర్తల మధ్య అనుబంధం బలపడుతుంది. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. కాబట్టి రేపు రాబోయే బుధవారం రోజున ఈ అద్భుతమైన పరిహారాన్ని తప్పకుండా ఆచరించండి. మీ జీవితంలో డబ్బుకు సంబంధించిన ఎలాంటి సమస్య ఉన్నా సరే ఈ పరిహారం దాన్ని దూరం చేస్తుంది. బిచ్చగాడిని సైతం కోటీశ్వరుడిగా మార్చగల శక్తి ఈ పరిహారానికి ఉంది. కేవలం నమ్మకంతో చేయండి, ఫలితాన్ని మీరే స్వయంగా చూస్తారు. సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి మరియు తులసిమాత ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.